సూపర్ అన్నమాట. బాక్స్ ఆఫీస్ కి డాడీ వచ్చాడు. క్లైమాక్స్ అయితే అది చెప్పకూడదు. క్లైమాక్స్ యాక్షన్ లెవెల్ ఇరగదీసని చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే చాలా బ్రహ్మాండంగా నచ్చింది. మంచిగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అఫ్ కోర్స్ స్లో నరేషన్, మెల్లగా స్టోరీలోకి వెళ్తా ఉంటారు కాబట్టి లాగ్ ఫీల్ అవ్వచ్చు, స్లో అనిపిస్తుండొచ్చు. కానీ మీరు చెప్తే నమ్మరు, 1:20 ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఆ 1:20 కూడా స్లో అనిపిస్తుంది అంటే కొంచెం అక్కడ ఎక్కడైనా కొంచెం డైరెక్టర్ ఇంప్రూవైజేషన్ చేసి ఉండాల్సిందేమో. డైరెక్టర్ గారు ప్రతి సీను ప్రతిదీ అవ్వ ఏం డైలాగులు ఏం యాక్షన్. అరే అన్న నిజంగా చెప్పాలంటే హీరో గారు మాత్రం రోజు టాప్ అంతా క్రికెటర్ అయితే సెకండ్ టాప్ అంతా మనోడు కుస్తే మామూలుగా లేదు. ఇంకా టైం ఇంకొక సంవత్సరం తీసుకున్నా ఈ సినిమా తప్పు లేదన్న. నిజంగా లేట్ అవుతుంటే బుచ్చిబాబు ఏం చేస్తాడు అనుకున్నారు కానీ ఏం చేశాడు కాదు, హనుమంతుని దింపాడు ఆయన కుస్తీలో. నిజంగా గెటప్, నిజంగా సీను ఆ బ్రమ్స్ చూస్తుంటే నిజంగా హనుమాన్ గుర్తొచ్చాడు. కొన్ని సీన్స్ ఎలా కనిపించినట్టు నిజంగా హనుమంతుడు వచ్చి ఫైట్ చేస్తాను అనిపించింది. నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అంతా బ్యాట్ అయితే సెకండ్ హాఫ్ కథ చింపేయింది. అది నిజంగా చెప్తుంది 500 కోట్లు పక్క రికార్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. 500 క్లైమాక్స్ అయితే అది చెప్పకూడదు. క్లైమాక్స్ యాక్షన్ లెవెల్ ఇరగదీసని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అంటే ప్రతి ఒక్కడు ఒక స్టోరీని బట్టి 2 పాటలు చేస్తారు. వీడు 2 పాటలు స్టోరీని బట్టి ఒకటే పాట తీసాడు. సో ఓవర్గా నా వరకు పక్క 500 కోట్ల సినిమా అయితే ఆ రామ్ చరణ్కి అయితే ఆస్కర్ ఈజీగా వచ్చేస్తాను అన్న. నేను ఒకటి చెప్తున్నాను, పెద్ద 2 చేస్తే 3000 కోట్లు పక్క వస్తుంది. మనోడు అనౌన్స్మెంట్ చేయలేదు కానీ యాక్షన్ పార్ట్ నిజంగా సెకండ్ కుస్తీ ఫైట్ లో మనోడు యాక్షన్, మనోడు బాడీతో నిజంగా థియేటర్ దద్దరలు ఎక్కించేసాడు. ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. ఒక్కటి ఆయన గ్రేస్ ఏ రోజు తగ్గదు. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు మెగాస్టార్ కి పుట్టినవాడు మన రామ్ చరణ్. నిజంగా చెప్తున్నా, హనుమంతుడు రామని ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పటి నుంచి కూడా మనోడు హనుమంతుడే. కానీ రియల్ గా ఎవడో చూడలేదు కాబట్టి ఈ సినిమాలో నిజంగా ఒక హనుమంతుడిని చూస్తారు. నా వరకు చూస్తే దేవుడి సినిమా కాదు, బట్ దేవుడిని చూస్తారు సినిమాలో. నిజంగా ఒక్కొక్క షాట్ అయితే నిజంగా చెప్తాను, సెకండ్ హాఫ్ ప్రతి షాట్ మీకు హనుమంతుడు వాళ్ళు కనిపిస్తారు. అంత సాంగ్స్ వేసం కూడా చాలా క్రేజ్ అన్న. నిజంగా ఆ సాంగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనమాట. నా వరకు చూసుకుంటే ఒక బిగ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు. రామ్ చరణ్ గారికి ఒక 2000 కోట్ల సినిమా అన్నా చూసుకో, 2000 కాదు 3000 కోట్లు వస్తాయి. ఓకేనా?